వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం, శుభ స్వాగతం. పద కవితా పితామహుడు అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు బాణీలు కట్టి మీ వరకు చేరవేసే మహాయజ్ఞం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు. అలాగే బాలగానం ఆ బాల గోపాలాన్ని అలరించే అమృతోపమానం. భాగ్యనగరానికి చెందిన బాలలు సాగించే ఈ గానం ఆ దేవదేవుడికి నివేదనం. రాగం అమృతవర్షిణి, సంగీతం శ్రీ జోసిభట్ల, గానం ఆదిత్య మేఘన. పన్నీరు చల్లెరా నీపై పలచని వెన్నతో, అన్ను బయలపు తోడ అసలాయ జెక్కులు. కుంకుమ చల్లెరా నీపై కోమలియ దేవతో,
చెల్లెరా నీపై కోమలియ దేవతో సంఖ్యదేరి నీవేనల్ల చల్లనాయను వెంకట విపుడ నీకు వెచ్చమైతి చెప్పరా నీపై పలచని దవ్వతో అన్ను బయలపు తోడ అసలాయ చెక్కులు పన్నీరు చల్లెరా పమగ సని సగమ పన్నీరు చల్లెరా పమగ సగమ పని సని పన్నీరు చల్లెరా నిని పని సని పమగమ సగమ పని సని పన్నీరు చల్లెరా సని సగ సగ సని పమ పని పసని పమ పన్నీరు చల్లెరా పప్ప పప్ప మమ పని పమ గమగ సని సగ సగమ పమ పప్ప పప్ప గమ పని మ పని సని సగ నిస పని మ ప గమ పని సని పన్నీరు చల్లెరా సని పని సగ సని పమ పని సని ని పమ గమ పరి పమ గమ పమని పసని గమ సని పమ పన్నీరు చల్లెరా సజని నిస పమ సజని నిస మమ సజని నిస గగ మమ పపని నిస ని నిస పపని ని మమ పప గగ మమ సమ గగ పమ మని పప సని గమ పని సని పన్నీరు చల్లెరా గస గగ గగ నిస గగ గగ పమ గగ గగ సని గగ గగ నిస గ పమ గ నిస గ పమ గ నిస గమ పమ గమ పని సని పమ గమ పసని ని ని సని సని నిస సని సని నిస సని సని సగ సని సమగ నిస పమ గ గమ గ సగ సని సని పని పమ పని సగ సని సని పని పమ పమ గమ ప సగ సగ గమ పమ పని ప గమ పని సని పన్నీరు చల్లెరా తజం తత్త కిట తకుందరి కిడ తగ తజం తత్త కిట ధీం ధీం తా సగ గ గమ గమ పని సని పమ సగ గ గమ ని ని స తరి తజం తక తజం తరిగిడ తజం సగ ని స పని మ ప స తజం తత్త కిట తకుందరి కిడ తగ తజం తత్త కిట ధీం ధీం తా ని స గ సని స పని సగ సని పమ ని స గ సని స గ సని స ధీం ధీం తా తరిగిడ తకిట ఝం స ప స సని పమ గమ పగ తరిగిడ ఝం తద్ధీం తతాం పని మమ ప గమ పగ తరిగిడ ఝం పని ప తరిగిడ ఝం సని సని స తరిగిడ ఝం పని ప తరిగిడ ఝం సని సని స తగిడ తదిమి తరిగిడ జణు తతచ్చం సగ సగ మ గమ పమ పని పని స పన్నీరు చల్లెరా నీపై పలచని దవ్వతో జోసెఫ్ భట్ల గారు చక్కగా స్వరపరిచారు మీరు. ఇది మళ్ళీ బహుళ జనాదరణ పొంది మళ్ళీ ఇక్కడ విశాఖ తీరంలో కీర్తన విన్నందుకు ఆనందంగా ఉంది. మామూలుగా మేఘం వర్షిస్తుంది మామూలు నీళ్ళని, ఇక్కడ మేఘన అమృతాన్ని వర్షించింది. అమృత వర్షం రాగంలో చేశారు మీరు.
అట్లాగే ఆ మేఘాల వెనక ఉంటాడు సూర్యుడు, ఇక్కడ పక్కనే ఉండి ప్రకాశించాడు ఆదిత్య. అదొక విచిత్ర సంభవం. ధనుంజయ్ గారు, రాజు గారు చక్కటి తబలా అక్కడ విద్వాంసులుగా వాయిస్తూ ఉండగా వాళ్ళకి 2 చేతులుగా పాపం 4 చేతులు 16 చేతులు లేవు. అక్కడ తబలా తరంగాలు కనపట్టలేదు. కానీ మీకు చక్కటి తబలా తరంగతో సహకారం అందించిన వారు ఒక మనోహరమైన శబ్దాన్ని ఇచ్చినారు మధ్యలో మనోహరగా. దోశపట్ల గారు సంగీతపరంగా ఇందులో ఒక చమత్కారాన్ని ఇచ్చారు. మీకు తెలిసే ఉండాలి అది టెక్నికల్గా. ఏంటది? స్వరాక్షరాలు. పన్నీరు చల్లేరా అన్న దాంట్లో పంచమం నిషాదం. పన్నీ అంటే పానీ సపామగ. చాలా చాలా విచిత్రాలన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే కంట్రోల్ వస్తుంది వాయిస్ మీద. మిమ్మల్ని చాలా చక్కటి గాత్రాన్ని ఇచ్చాడు మీకు భగవంతుడు. గాడ్ బ్లెస్ యూ. స్వామికి పూజ చేసేటప్పుడు షోడశోపచారాల్లో పన్నీరు జల్లడం, కుంకుమ జల్లడం ఇవన్నీ స్వామికి అర్పించేటువంటి అర్పణ. అలాగే ఒక నాయిక నీకు ఇవన్నీ జల్లుతోంది, ఆవిడ్ని ఏలుకో, తన సర్వస్వం నీకు ఇంకువగా ఇస్తోంది, సమర్పణగా ఇస్తోంది, ఏలుకోమని చాలా చక్కగా స్వామికి ఆ నాయిక గురించి చెప్తున్నటువంటి మంచి కీర్తన ఇది. బాగా పాడారు, పన్నీరు చిలికించారు, వారు చెప్పినట్లు అమృతం కూడా కురిపించారు. చాలా బాగుంది. వెంకటాద్రి విభుడి ఆరాధన, విశాఖ తీరంలో విష్ణు పదార్చన. ఈ వేదిక మీదకు మరో గురువు గారిని, వారి శిష్య బృందాన్ని ఆహ్వానిస్తున్నాను. విశాఖపట్నంలోని భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వైణిక విదుషీమణిగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారికి, వారి శిష్య బృందానికి మనసారా స్వాగతం. శాక్తేయులు శక్తి
కృష్ణవేణి గారు చాలా అద్భుతంగా పాడారండి మీ శిష్యులు. నేను చెన్నై నగరంలో ఒక 20 సంవత్సరాలు ఉన్నానండి. నేను ఇప్పుడంటే హైదరాబాద్లో ఉంటున్నాను. అక్కడ వీధి వీధికి ఒక అమ్మవారి గుడి ఉంది. నాకు చాలా నేను తెలుసు, ఎక్కడ ఏ అమ్మవారి గుడి ఉందో నాకు తెలుసు. అన్ని చోట్లకి తిరిగాను నేను. అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఒక శక్తితో పాటు ఒక ప్రశాంతత ఉంటుంది ఆలయాల్లో. అక్కడ కూర్చుని ఇక్కడ విశాఖ తీరంలో ఉన్నప్పుడు కూడా ఆ సముద్ర తీరంలో చెన్నైలో ఉన్నట్టు ఎందుకు అనిపించింది నాకు. కడైనల్లూరు వెంకటరమణ గారి కీర్తన ఇది వారు స్వరపరిచింది. చాలా మంగళకరంగా ఇది విష్ణు పదార్చన కానీ నన్ను మరోలా భావించొద్దు మీరు. అమ్మవారి గుడిలో అమ్మవారి సంకీర్తన వినబడింది నాకు రాగపరంగా. కీర్తన అన్నమయ్య కీర్తన కావచ్చు, కానీ రాగపరంగా నాకు అలా అనిపించింది. మీ కంఠాలు కూడా చక్కగా మంగళకరంగా ఉన్నాయమ్మా, అద్భుతంగా పాడారు మీరు. వారి ఇచ్చే శిక్షణలో మీరు అనుసరిస్తున్న ప్రత్యేకమైన పద్ధతులు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి. ఆ తర్వాత మీరు మా కార్యక్రమం తాలూకు ప్రసారమైన గీతం మీరు ఏం పాడతారో చెప్పి మీరు పాడించండి. ఆ చిన్నారుల గురించి చెప్పాలంటే మిగతా స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా పాడారు. వాళ్ళందరూ మామూలుగా సంగీతం నేర్చుకుంటూ అంటే ఏదో మిగతా చదువులు చదువుకుంటూ సంగీతం నేర్చుకునేవాళ్ళు. మా చిన్నారులు మా కళాశాలలో హిస్టరీ, మ్యూజిక్, సివిక్స్ అని ఇంటర్మీడియట్, డిగ్రీల్లో ఒక సబ్జెక్ట్ ద్వారా సంగీతం నేర్పిస్తున్నాం. ఆ కళాశాలలో వీళ్ళందరూ మ్యూజిక్ సబ్జెక్ట్ అంటే ఈ కాలంలో అందరూ ఇంజనీర్లు అయిపోవాలా, డాక్టర్లు అయిపోవాలా, లేకపోతే ఇంకేదో ప్రొఫెషన్స్ వెళ్ళాలి అనే చూస్తున్నారు. కానీ ఈ పిల్లలందరూ కూడా సంగీతాన్ని ప్రొఫెషన్గా తీసుకున్నారు. అలాగే వాళ్ళు రేపొద్దున ఎంఏ మ్యూజిక్, పిహెచ్డీలు కూడా చేయడానికని నేను ప్రోత్సహిస్తున్నాను వాళ్ళకి. దానితో పాటుగా కూడా రీసెర్చ్ కూడా చేయడానికి నేను ప్రోత్సహిస్తున్నానండి. శుభాకాంక్షలు. తర్వాత మీరు ఏ కీర్తన? తర్వాత మేము ఎంచుకున్న సంకీర్తన ప్రసిద్ధి చెందిన సంకీర్తన ఇదిగాదు. స్వరకర్త శ్రీ జోషిభట్ల శర్మ గారు. అది ఈ వసంత రాగంలో వీళ్ళు పాడతారు. ఇది కాదు అది కాదు సని రమగరి సని ఇదిగా దదిగా నిన్నియు నింతే హరి ఇదిగా దదిగా నిన్నియు నింతే హరి ఇదిగా దదిగా నిన్నియు నింతే పది పది హరిని పదమే నిజము ఇదిగా దదిగా నిన్నియు నింతే పది పది హరిని పదమే నిజము ఇదిగా దదిగా నిన్నియు నింతే గగ గగ గ మమ మమ మద గగ ని 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 సా రి స ని ద మద ని ద ద మ గ మ గ మద ని సా అచ్యుతుడవు నీ అచ్యుత పదమది ఇచ్చట శ్రీ వెంకటేశుడవు వెంకటేశ శ్రీనివాస అచ్యుతుడవు నీ అచ్యుత పదమది ఇచ్చట శ్రీ వెంకటేశుడవు చొచ్చిరి నీ శరణు సుఖదన గోదులు మంచిగనిదిగని మరిగితిమయ్య చొచ్చిరి నీ శరణు సుఖదన గోదులు మంచిగనిదిగని మరిగితిమయ్య గమద సని గనిద సని రి సని ద సని ద మని ద మగ మగ రి సని దిగా దదిగా నిన్నియు నింతే పది పది హరిని పదమే నిజము ఇదిగా దదిగా నిన్నియు నింతే పది పది హరి నీ పదమే జోషిభట్ల రాజశేఖర శర్మ గారు, మీ కీర్తన వారి నోట విని ఆనందించాం.
మీ స్పందన కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ముందుగా కృష్ణవేణి గారికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ చెప్పారు రీసెర్చ్ చేయించడానికి నేను ప్రోత్సహిస్తున్నానని చెప్పి. నిజంగా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే లక్షలు ఇచ్చినా కూడా సరిపోయినటువంటి తొలతూగినటువంటి అంతకన్నా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి సాహిత్యం తాళపాక అన్నమాచార్యుల వారి సాహిత్యం. కాబట్టి అలాంటి సాహిత్యాన్ని మీద మీరు రీసెర్చ్కి ప్రోత్సహించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ధన్యవాదాలు. కృష్ణవేణి గారు, విశాఖపట్నంలో ఉన్న 2 విశేష విషయాలు మీ వల్ల, డాక్టర్ మండపాక శారద గారి వల్ల తెలిసాయి. ఒకటి, తంబురా ఇంకా విశాఖపట్నంలో వాడుతున్నారు, మీరు కూడా వాడుతున్నారు. మీ కాలేజీలో సంగీతం ఇంకా ఒక గ్రూప్లో సబ్జెక్టుగా ఉంది. ఈ 2 చాలా విశేషమైన అంశాలు. వీటిని అలాగే కాపాడుతూ వస్తే మన సంస్కృతిని మనం కాపాడుకున్నట్టే లెక్క. తనువు బడలేను తలపు భ్రమసేను ఎనసిన తానెరుగు ఇక నేటిదే. సందేహమెక్కడా లేదు సంతోషించుకొంటి నేను కందువా బ్రహ్మానందము గైకొంటి నేను. ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపంబున వేగడిని. అయమేవ అయమేవ ఆది పురుషో జయకరం తమహం శరణం భజామి. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం